గగన్ భూమిని ఇంకా వర్ష తడుస్తూ చూస్తూ ఉంటాడు. అప్పుడే భూమి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా వెంటనే భూమిని హాస్పిటల్లో చేరుస్తాడు గగన్. ఇంకా తనకి మెలకు వచ్చిన తర్వాత, నువ్వు మా ఇంటికి మాత్రం రావద్దు భూమి, ఎక్కడికన్నా వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఇంకా శారద, అలా మాట్లాడుతున్నావేంటి భూమి, నా భార్య అన్న వెంటనే నువ్వు అలా అనకమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా భూమి చెప్తా ఉంటుంది, బావా నువ్వే బావా నా మెడలో తాళి కట్టావు అని చెప్పి. భూమి ఇంకెప్పుడు ఇలాగ చెప్పొద్దు నాకు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు, భూమి నువ్వే కాదు, ఎవరు ఆ పరిస్థితిలో ఉన్నా నేను హాస్పిటల్లో చేర్పించేదేవాడిని, అంతే తప్పించి అందులో నా మానవత్వం ఉంది, ఇంకా నాకైతే మాత్రం అని చెప్పి చెప్తా ఉంటాడు గగన్. ఇంక ఈ భూమి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇంకా వెళ్ళి ఒక పార్కులో తలదాచుకుంటుంది. ఇంకా అక్కడ ఇలా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు తన అంతరాత్మ బయటకు వచ్చి, భూమి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు, ఇంకా ముందు నువ్వు ఊర్లో ఉన్నప్పుడు కూడా ఏం మిగిలింది నీకు, అప్పుడు ఒంటరిదాను ఇప్పుడు కూడా ఒంటరిదాను, ఈ ఊరు నీకు ఏమొచ్చింది అసలు, నువ్వు ఎప్పుడు ఒంటరిదాని కింద మిగిలిపోయావు అని చెప్పి అన్న వెంటనే వెనకాల నుంచి శారద భూమి అని పిలుస్తుంది. ఇంకా ఒక బుట్టలో క్యారేజ్ పెట్టుకొని తనకి లంచ్ తీసుకొని వస్తుంది. ఇంకా భూమి కూర్చోరా అమ్మ, నువ్వేం తినలేదు కదా, నీ ఒంట్లో కూడా బాగాలేదు అని చెప్పి తన చేతులతో గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే, అత్తయ్య మీరు కూడా తినండి అని భూమి కూడా తినిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇద్దరు కలిపి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య నేను ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అన్నా అంటే, నేను కూడా నీతో పాటే ఉండిపోతాను అత్తయ్య, ఇంకా నేను కూడా ఇక్కడే ఉంటాను భూమి నీతో పాటు అని చెప్పి శారద అన్నామండి. నాకే ఏమీ దిక్కులేదు, మీరు ఇక్కడ ఎలా ఉండగలరు అత్తయ్య, నేను ఇక్కడ పార్క్లో ఉంటున్నాను కదా అని చెప్పంటే, ఇంకా నేను డిసైడ్ అయిపోయిన భూమి నీతో పాటే ఉంటాను, నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను భూమి, ఇంక ఇల్లు వదిలి వచ్చేసారని చెప్పి చెప్తా ఉంటుంది. మీరు ఇలా చేశారంటే అది గగన్ బాబుకి చాలా కోపం వస్తుంది కదా అత్తయ్య, వద్దు అత్తయ్య మీరు వెళ్ళిపోండి అంటుంది. లేదమ్మా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను, గగన్ నిన్ను తన భార్య అనుకోపోయినా సరే నువ్వు మాత్రం ఎప్పటికీ నా కోడలువే, ఇంకొప్పటి నుంచి నువ్వు నా కోడలువే, నిన్ను అత్తగారిని అని చెప్పి అంటూ ఉంటుంది శారద అయితే మాత్రం. ఇంకా భూమి అలా అన్న వెంటనే శారదని ఇలా హత్తుకొని అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అక్కడ మనకి ఇలా చూపిస్తూ ఉంటాడు, గగన్ వాళ్ళ అమ్మ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు, శారద ఇంకా ఎంతకీ రావట్లేదని చెప్పి. మరి భూమిని గగన్ శారద గురించి అయినా ఇంటికి తీసుకొస్తాడా లేదా, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. దయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.